ఎవరి పేరైతే ఎస్ తో స్టార్ట్ అవుతుందో వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వీళ్ళకు వీళ్ళ రాతలో ఆ దేవుడు కొంచెం ఆయుష్ కొంచెం ఎక్కువ ఇచ్చింటారు. చాలా మంది వీళ్ళని కిందికి లాగేయాలని చూస్తారు, కానీ వీళ్ళ ఆత్మవిశ్వాసంతో పైకి ఎదగడానికి చూస్తారు. వీళ్ళు ఎక్కువగా ఇంట్లో ఉంటారు, కానీ అందరూ అనుకుంటారు వీళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉంటారేంటి అని. కానీ వాళ్ళు ఇంట్లో ఉండే అన్ని ఆలోచిస్తూ ఉంటారు. చిన్న ఏజ్ లో కూడా చాలా అంటే చాలా మెచ్యూరిటీగా అందరికి కనపడతారు. తక్కువ చోట్ల కనపడతారు, తక్కువ మందితో మాట్లాడతారు, కానీ ఎవరితో అయితే మాట్లాడతారో వాళ్ళని మన అనుకుంటారు. వీళ్ళ సర్కిల్ ఎంత చిన్నగా ఉంటుందంటే చూసిన వాళ్ళు అనుకుంటారు వీడికంటూ ఎవరున్నారా అని. కానీ అదే వాళ్ళ స్ట్రెంత్ గా మారుతుంది. వీళ్ళు ఎంత సైలెంట్ గా ఉంటారంటే వీళ్ళని ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కూడా సైలెంట్ గా ఉంటారు. కానీ సైలెంట్ ని దాటి బయటకు వచ్చారనుకో ఆ పక్క వాళ్ళకి వాళ్ళ స్థాయి ఎంతనో వాళ్ళకి చూపించే వరకు వదిలిపెట్టారు. వీళ్ళు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తారంటే వీళ్ళు ప్రేమించినంతగా ఈ సృష్టిలో ఎవరు ప్రేమించలేరు. అని వీళ్ళకి చెడు చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు చేసిన దానికి రెండింతలు వాళ్ళ జీవితంలో వాళ్ళు పడేలా చేసి చూపిస్తారు. ఎప్పటికైనా ఎస్ నేమ్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళతో పగలు పత్తికాలు పెట్టుకోకండి, ప్రేమతో ఉండండి.